सीनियर सिटीजन तमिलनाडु 4 நாளைக்கு ஒரு சிம் பணம் ரிலீஸ் ஆக போகுது. லேப்டாப் ரொம்ப தப்பு சார் நான் சொன்னது. அது நீங்க இப்போ கேன்சல் பண்றீங்களோ இல்லைன்னா அந்த பாட்டு எடுக்கிறாங்களோ அந்த மூவி பேன் பண்றீங்களோ பண்ணணும். என்னைக்கு ரிலீஸ்? 16 சார். சரி ஒரு போட்டோ ப்ளீஸ் பாருங்க. நன்றி. வாங்க. இதுக்குன்னா எங்க பாஸ் இதெல்லாம் ஒத்துக்க மாட்டாங்க. டிடிடி இஷ்யூல என்ன இருந்தால் கூட அப்போ எமர்ஜென்சி லட்டு விஷயம் பார்த்துருக்கீங்க. இது இருந்தால் கூட நாங்கள் ஃபைட் பண்ணுறோம். இது ரொம்ப அசையாக இருக்குது. அதில் அவங்க சார் சாரி மன்னிச்சிடுங்க, நான் இந்த பாட்டு எடுத்துடுறேன் இல்லைன்னா உணர் பண்ணுற சொல்ல யாருக்கு நாங்கள் சொல்ல முடியாது. யார் என்ன பண்ணுற பண்ணிக்கங்க. இது எங்களுக்கு கவர்மெண்ட் கொடுத்துச்சுன்னா அந்த கவர்மெண்ட்டு கடவுள் ப்ரே பண்ண மாட்டாங்க. அங்கே அப்பா அவன் பையன் இப்படியே பார்த்தாங்க. இப்படி இங்கே நாங்கள்லாம் ஹட்டோம். இங்கே திருப்பதி இருக்கோம். நாங்கள்லாம் ஒரு நாளைக்கு 1 லட்சம் பேர் வராங்க. நாங்கள்லாம் ரொம்ப பாதிக்கிறோம் இந்த வீடியோ பார்த்து. நீங்கள் அதுவே ஆக்ஷன் எடுத்து ఉడనే అంత పడం ఇప్పుడు నా సాంగ్ ఎడుదు మరి పన్ను ప్లీజ్. ఇప్పుడు మీ అందరూ మీడియా ప్రతినిధులు కూడా చూసుంటారు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం కొలువైనది ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని చాలా బాధాకరంతో మాట్లాడుతున్న విషయం. హిందువుల మీద మరో దాడి చేస్తా ఉంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుస్తున్నాం భక్తితో తీస్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. దీన్ని మేము సీరియస్ గా తీసుకుంటున్నాం. ఒకటే చెప్పిన పోలీసు స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతం ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పాడు. అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం. అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి వాళ్ళ కొడుకు కానివ్వండి వాళ్ళు నాస్తికులు, దేవుళ్ళు నమ్మరు. వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారని బాధాకరంగా ఉంది. మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డు విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానివ్వండి దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుందని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈ రోజు హిందువులపై దాడిగా భావిస్తుంది, కుట్రగా భావిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి. అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్ లో మీటింగ్ పెడతారో అసెంబ్లీలో మీటింగ్ పెడతారో ఏం చేస్తారో చేయండి. ఈ సినిమాని బ్యాన్ చేయించండి, లేకపోతే ఆ పాట తీసిచ్చేయండి. మీరు అక్కడ మీకు కావాల్సిన గోవిందా అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి దేవుని పూజలు చేస్తే మాత్రం ఒప్పుకోము. కాబట్టి టీటీడీ అధికారులకు కూడా టీటీడీ అడిషనల్ ఈవో కూడా విజ్ఞప్తి చేస్తే ఏమనగా తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన దేవునితో వాళ్ళు పాటలు తీసి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు. వాళ్ళు నిజంగానే భక్తుంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు సెల్ఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.